విక్కీ కృష్ణ గారు. బాబాకి సంబంధించి మాట్లాడుతూ ఉంటే నిజంగా టైం సరిపోదు. ఇలా మాట్లాడేస్తూ ఉంటారు. మీరు ఇలా పాటలు రాసేస్తూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు. అయితే నాకొచ్చిన సందేహం ఇది ఏమిటి అంటే చాలామంది చాలా రకాల డివోటీస్ ఉంటారు. అలాగే బాబాకి లక్షలు కాదు కోట్లల్లో ఉండొచ్చు డివోటీస్. చాలామంది నమ్ముతారు. ఒకానొక టైంలో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ప్రతి ఇంట్లో ఒక సాయి ఉన్నారు. పేరు Yeah. సాయి లేని పేరు అసలు ఏ ఇల్లు ఉండదు. అంత డివోటీస్ ఉన్న వాళ్ళకి కూడా సహజంగా కోపం అనేది వస్తుంది. పిల్లల మీదనో, హస్బెండ్స్ మీద వైఫ్స్‌కో లేపోతే భార్య మీద భర్తకి ఇలా ఏ సందర్భంలో అయినా కోపం సహజ లక్షణం. మరి అలాంటి కోపం వచ్చినప్పుడు డివోటీస్ అసలు ఏం చేయాలి? అసలు డివోటీస్‌కి కోపం అనేది వస్తుందా? బాబా శాంతమూర్తి కాబట్టి కోపం అనేది వస్తుందా? వస్తే ఏం చేయాలంటారు చెప్పండి? మేడం, కోపము అనేటువంటిది మానవుని కంటే మానవుడు అంటే ఏమిటి? మనిషి అంటేనే జంతువు. ఆ! ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు. హ్మ్. సోక్రటీస్ చెప్పాడు. హ్మ్. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, వాకింగ్ యానిమల్, టాకింగ్ యానిమల్, స్లీపింగ్ యానిమల్, ఈటింగ్ యానిమల్. యానిమల్ అని చెప్పాడు. హ్మ్. హ్మ్. ఎమోషనల్ యానిమల్. హ్మ్. ఒక మాటలో చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్ అంటే ఒక ఎమోషనల్ యానిమల్. హ్మ్. ఆ ఎమోషన్ అనేటువంటిది ఎలా వస్తుందంటే ఈగో ప్రాబ్లం వల్ల వస్తుంది. హ్మ్. రాహిత్యము ఎక్కడుంటుందో వారు ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు. హ్మ్. తను గుర్తింపబడాలని. హ్మ్. సైకాలజీలో అదే చెప్తున్నాడంట. యాడ్లర్ అని, ఫ్రాయిడ్, యాడ్లర్, యుంగ్ వీళ్ళు హ్మ్. ముగ్గురు హ్మ్. సైకాలజీలో చాలా గొప్ప విషయాలు చెప్పారు. 3 పాయింట్స్ చెప్పారు. రైట్. ఎందుకంటే నేను హ్మ్. సైకాలజీ లెక్చరర్‌గా బీఈడీ కాలేజీలో పనిచేశాను కాబట్టి చెప్తున్నాను. హ్మ్. హ్మ్. బాబా నాకు కల్పించిన అదృష్టం ఏంటంటే అన్ని రంగాలలోనూ నన్ను ప్రవేశపెట్టారు. హ్మ్. బహుశా నాకు తెలిసి ఏదో ఒక రంగంలో ఉంటారు. ఒక హ్మ్. ఒక ఒక ఎవరైనా ఒక రంగంలో ఉంటారు. హ్మ్. నేను మెథడాలజీ తెలుగు మెథడాలజీ లెక్చర్‌గా పనిచేశాను. ఫిలాసఫీ లెక్చర్‌గా పనిచేసినాను. హ్మ్. అదేవిధంగా సైకాలజీ లెక్చర్‌గా పనిచేశాను. హ్మ్. ఇక్కడ జర్నలిస్ట్‌గా పనిచేశాను. సోషల్ హ్మ్. యాక్టివిస్ట్‌గా ఇట్లా అనేక పాత్రలు, ఒక 27 పాత్రలు చేశా. హ్మ్. హ్మ్. దానివల్ల అన్ని రంగాల్లోనూ లోతుగా వెళ్ళేటువంటి ఒక అవకాశాన్ని బాబా నాకు కల్పించారు. కల్పించారు. హ్మ్. ఇక్కడ ఇక్కడ కోపం ఎందుకొస్తుంది అంటే, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష, రక్ష. దయ చుట్టంబవు, చుట్టంబవు. తన సంతోషమే సంతోషమే స్వర్గము, తన దుఃఖమే దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అంటాడు. అవును. హ్మ్. ఈ ఈ ఈ చిన్న మాటల్లోనే ఆయన చెప్పేసాడు. హ్మ్. తన కోపమే తనకు శత్రువు అని. కాబట్టి మ్యాన్ ఈజ్ ఎ సోషల్ అనిమల్ అన్నారు కాబట్టి, అనిమల్‌కి ఏమి రియాక్షన్, వేర్ దేర్ ఈజ్ యాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్ అంటారు కదా! హ్మ్. హ్మ్. అలా వెంటనే రియాక్ట్ అవుతుంది. హ్మ్. హ్మ్. పాముని అలా తొక్కామనుకోండి వెంటనే రియాక్ట్ అయ్యి కాటేస్తుంది. హ్మ్. కానీ ఏ జంతువు మన జోలికి రాదు. కానీ మనం వాటి జోలికి పోయినప్పుడు మాత్రమే వాటికి కోపం వస్తుంది. కానీ రైట్. మనిషికి అలా కాదు. హ్మ్. హ్మ్. తన జోలికి రాకపోయినా ఒక్కోసారి మనిషి హ్మ్. ప్రతి చిన్న విషయానికి కోపగించుకోవడం జరుగుతుంది. బిగ్గెస్ట్ యానిమల్ అన్నారు కదా ఆ! మరి. ఎందుకంటే ఎమోషనల్ అనిమల్. ఆ! ఎమోషనల్ అంటే యానిమల్. ఫ్రాయిడ్ ఏం చెప్తాడంటే అన్నిటికీ కారణం హ్మ్. హ్మ్. ఆహ్, లిబిడోలో ఉన్నటువంటి కోరికలు, హ్మ్. సెక్సువల్ కోరికలు అవి అన్నిటికి కారణం అని ఫ్రాయిడ్ చెప్తే, హ్మ్. యాడ్లర్ అంటాడు రికగ్నైజేషన్ అనేటువంటిది కాజ్ ఆఫ్ ఆల్ థింగ్స్ అంటాడు. హ్మ్. అంటే గుర్తింపు. హ్మ్. ప్రతి మనిషికి తన గుర్తింపు కావాలని అనుకుంటాడు. హ్మ్. అంటే ఇంట్లోను కూడా గుర్తింపు ఉండాల. భార్య కూడా నన్ను గుర్తించాలి. హ్మ్. అదేవిధంగా భర్త నన్ను గుర్తించాలని, పిల్లలు గుర్తించాలని. అంటే అప్రిషియేషన్, లిటిల్ బిట్ ఆఫ్ అప్రిషియేషన్ అనేటువంటి రిక్వైర్ అంటారు కదా! హ్మ్. అంటే హ్మ్. మనం సర్వైవల్ ఆఫ్ ఫిట్‌నెస్ అని డార్విన్ ఒకటి రాశాడు. ఆ హ్మ్. సర్వైవల్ ఆఫ్ ఫిట్‌నెస్‌లో భాగమే ఇది. అంటే ఫిట్‌నెస్‌గా హ్మ్. ఉండాలన్నప్పుడు ఒక మనకు కోపము అనేటువంటిది ఇప్పుడు ఏంటంటే, ని మనం ఒకరి మీద యుద్ధానికి వెళ్ళకపోతే, హ్మ్. కోపంతో వాడిని చంపకపోతే, మనం ఎట్లా మనం ఫిట్‌నెస్ అంటే మనం ఎలా రక్షింపబడతాము? హ్మ్. మళ్ళా ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది? ఇలాంటి తార్కికవాదాలు చాలా వచ్చాయి. హ్మ్. కానీ హ్మ్. కానీ బాబా తత్వం వేరు. హ్మ్. మనిషిని మనిషిగా, మనసున్న మనిషిగా, సాటి మనిషిగా చూడాలనేది బాబా తత్వం. హ్మ్. మతాన్ని మతంగా, మానవతా పతంగా, అవును. అవును. ఒక అభ్యుదయ దృక్పథంగా చూడాలనేది బాబా హ్మ్. తత్వం. హ్మ్. ఆ! నిరుపేద అయినా, ధనవంతుడైనా ఇద్దరిని ఒకలా గౌరవించాలనేది సాయి తత్వం. అవును. మరి నిన్ను వలే పొరుగువాడిని ప్రేమించు అని బైబిల్‌లో చెప్పినట్టుగానే బాబా అందుకని బాబా నిన్ను నువ్వు ఎలాగ ప్రేమిస్తావు? సబ్కా మాలిక్ ఏక్ హై ఆ! అంటారు. నువ్వు ఎలాగ ప్రేమిస్తావు? అలాగా అందరిని ప్రేమించారు. హ్మ్. మరి ప్రేమతత్వం ఉన్నోడు కోపం ఎలా ఉంటుంది? చిన్న పిల్లవాడు ఏదైనా అల్లరి చేసినా కూడా హ్మ్. తల్లి హ్మ్. కోపగించుకుంటుంది. హ్మ్. ఆ బాబా కూడా అన్నాడు, "నా బిడ్డలు తప్పు చేస్తే నేను కోపగించుకుంటానా?" మళ్ళీ బాబా కూడా చాలా సందర్భాల్లో కోపగించుకున్నాడు కదా! అని సచ్చరిత్రలో ఉన్నాయి. బాబా హ్మ్. కోపం వేరు, మానవ కోపం వేరు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఎందుకు కోపం వస్తుంది? ఆ బాబా చెప్పిన సాయి తత్వంలోని ముఖ్యమైన సెంట్రల్ పాయింట్ ఏంటంటే,
శ్రద్ధ సబూరి. ఉమ్, అది ఒక గొప్ప సైకాలజీ. భగవద్గీత ఎంత అన్ని విషయాల పట్ల ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథమో, ఉమ్, భారతీయులకే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అన్ని యూనివర్సిటీల్లో భగవద్గీతను పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉమ్, ఒక సిలబస్లో పెట్టారు. ఉమ్, అలాగా నన్ను అడిగితే సాయిబాబా సచ్చరిత్రను పెట్టాలి. సాయిబాబా సచ్చరిత్ర సాయిబాబా అది రాస్తున్న కాలంలోనే చెప్పాడనమాట. ఈ సచ్చరిత్ర అనేది ప్రపంచాన్ని మార్చేస్తుంది, అత్యంత శక్తివంతమైనది అని చెప్పాడు బాబా. ఓకే. ఏమాట్ పంత్ కూడా ఉమ్, ఏమాట్ పంత్ ఆ సచ్చరిత్రను గురించి చెబుతూ, ఈ సచ్చరిత్ర బాబానే స్వయంగా రాశాడు కాబట్టి ఇది చాలా అసలు నన్ను అడిగితే నేనేదో సాయి భక్తునిగా చెప్పడం లేదు. అన్ని గ్రంథాలు పఠించినాను కానీ ఉమ్. సర్వ గ్రంథాల సారాంశము సాయి సచ్చరిత్రలో తత్వం, సచ్చరిత్రలో ఉంది. రైట్. ఇంకేం సాయి భక్తులు ఏం చేయాల్సిన ఆ సాయి తత్వం అంటే తెలుసుకోవాలంటే సాయిబాబా సచ్చరిత్రం చదవాలి. ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఈ సాయి సచ్చరిత్ర చదువుతారనుకోండి, ఉమ్. ఆ ఆ తేడా తెలుస్తుందా అండి? అంటే మనకి అంటే ముందు ఉన్న కంపారిటివ్ స్టడీ చేసినట్టు తెలుస్తుంది. ఉమ్, అదే నేను చెప్పడం. ఉమ్, చాలా మందికి ఏమిటంటే ఒక దేవుని పూజించే వాళ్ళు ఇంకొక దేవుని గురించి తెలియకపోవడం వల్ల అవును, మా అవును, దేవుడే గొప్ప, మా మతమే గొప్ప, మా కులమే గొప్ప 100%. అనుకుంటారు. అవును, అవును. కానీ సర్వము తెలిసినటువంటి అంటే అన్ని చదివినటువంటి వాళ్లకు ఉమ్, ఉమ్, దాని యొక్క తేడా తెలుస్తుంది. ఉమ్, ఇప్పుడు అందులో సెంట్రల్ పాయింట్ ఏమంటే శ్రద్ధ సబూరి అని. సబూరి అంటే సహనం. సహనం అంటే కోపగించుకోకుండా ఉండడం. ఉమ్, అంటే ఎమోషన్ వచ్చినప్పుడు ఒక్కసారి బాబాని తలుచుకోవాలి. ఉమ్, మనకు ఎమోషన్ వస్తుంది, చిన్న విషయానికి కూడా వస్తుంది. ఉమ్, అంటే నేను అనేటువంటిది అహంకారం అని, నేను నన్ను నేనంటే ఏమిటి ఇదనా అంటూ ఉంటారు. ఉమ్, కాబట్టి ఎవరైనా అన్నాడు భార్య ఒక విషయంలో కోపగించుకుంది అనుకో, భర్త కూడా అలా ఎమోషనల్గా ఫీల్ అవుతే అక్కడ గొడవ వస్తుంది, రైట్. ఇంకా అనర్థాలు కూడా జరుగుతాయి. ఉమ్, కాబట్టి ఆమె ఎందుకు అలా కోపగించుకుంటుంది, కారణం ఏమిటి అని ఆలోచించారు. ఇప్పుడు నేను కవిత్వం రాసుకుంటూ ఉంటా, ఉమ్, నేను నేను నా ఆనందంలో నేను ఉంటా, ఉమ్, అది సచ్చరిత్ర చదువుకోను ఏదో ఉంటా. ఉమ్, ఏమంటే స్నానం చేయండి అంటుంది, నేను దీంట్లో లీనమై ఆనందం అనుభవిస్తుంటా. ఏమండి ఎన్నిసార్లు చెప్పాలండి మీకు అంటుంది. నాకు చెప్పడం ఏంటి, నన్ను ఇలా అంటా అని అన్నాను అనుకోండి, అక్కడ గొడవ అంటే కోపం వచ్చేస్తుంది. అవును, అంటే నన్ను గుర్తించు, నేను ఆ, నేను నేను మంచి ఆ, పని మంచి పనే కావచ్చు నువ్వు చేసేది, ఆ, కానీ సమయపాలన అనేటువంటిది కుటుంబంలో కానీ అదేవిధంగా మనము చదువు నేర్చుకునే సందర్భంలో కానీ కొంతమంది బెత్తంతో కొట్టాలి అంటారు. అవును. అంటే ప్రోబెల్లు మాంటిస్సోరి విధానం కొట్టకపోతే కొట్టకూడదు, చదివే రాదు అనే కానీ వాళ్ళు ప్రేమతో ఉంటారు. చెప్పాలి. అది రాంగ్ కాన్సెప్ట్ అని విద్యావేత్తలంతా తేల్చి చెప్పారు. అవును. ప్రేమతో చెబితే ఉమ్, పిల్లలు బాగా నేర్చుకుంటారు. అవును. బెత్తంతో కొట్టి భయపెట్టి నేర్పడం ఉమ్, అనేటువంటిది అది అది రాంగ్ అంటే కాన్సెప్ట్ అన్నారు. అంటే ఆ ఉమ్, బోధన అనేటువంటిది హింసా బోధన తప్ప పిల్లలకు. అందుకే బోధకుడు ఎలా ఉండాలి అంటే ఉమ్, బాధ పెట్టేవానిగా ఉండకూడదు. ఆ టీచర్ కోపం వస్తే ఇంక అర్థమేముంది, సర్వం తెలిసిన టీచర్ రాకూడదు కదా. రైట్. సాయిబాబాను కోపగించుకున్న సందర్భాలు వేరు, ఉమ్, ఆయన కోపగించుకున్న సందర్భాలు ఏంటంటే ఒక అత్యంత సత్యాన్ని తెలియజేయాలి ప్రపంచానికి అన్నప్పుడు, ఈయన ముస్లిమా హిందువా అది ఇది అన్నప్పుడు 1916లో సీమోల్లంఘన అనేటువంటి జరిగింది. అప్పుడు అది అసలు సాయితత్వమే కాదు. అప్పుడు ఆ సీమోల్లంఘనలో మాత్రం బాబా కోపం వచ్చింది. ఉమ్, ఆ దుని ముందు అగ్నిహోత్రునిలాగా మారిపోయి అన్ని దునిలోకి వేసి తన యొక్క కపిని అన్ని వేసి, ఇప్పుడు చెప్పండి రా నేను హిందువా ముస్లింనా అంటాడు. ఉమ్, ఇది అంటే వ్యక్తిగతంగా ఒకరి మీద కోపం కాదు, ఇది అవును. ఇది ఒక సత్యాన్ని తెలియజేయడానికి. పరమ ఉమ్, మూర్ఖులు ఉమ్, ఉంటారండి, ఉమ్, అన్ని వేళల కోపంగా లేకపోతే ఎలా. పరమ మూర్ఖులకు ఉన్నప్పుడు వాళ్ళు మనం అంటే కోపగించకుండా ఉన్నాం అనుకోండి, మెత్తగా ఉన్నాం అనుకోండి, ఉమ్, వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆ రియాక్షన్ లేదు కాబట్టి వీళ్ళు భయపడిపోయారులే అని అనుకుంటారు. ఉమ్. ఇక్కడ ఇంకొక ప్రశ్న వెక్కి కృష్ణ గారు, కోపం అనేది వచ్చినప్పుడు బాబాని తలుచుకుంటే మార్పు అనేది అసలు జరుగుతుందండి? ఖచ్చితంగా జరుగుతుందండి. అదే ఉమ్, బాబా ఉమ్, భక్తులు చేయాల్సిన కోపం వచ్చినప్పుడు ఓం సాయినాథాయ నమః అని ఉమ్, మనసులో అనుకోవాలి. అంత ఉమ్, ఉమ్, కంట్రోల్ చేసుకోవాలి. ఉమ్, తగ్గు 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 అని. ఉమ్, ఎందుకంటే బాబా తగ్గు తగ్గు అని ఎందుకన్నానంటే, దునిలో ఒకసారి మసీదులో ఉన్నప్పుడు ఉమ్, ఒకసారిగా మంటలు లేస్తాయి మసీదులో. ఉమ్, మంటలు లేచినప్పుడు బాబా సటకా తీసుకుని ఇలా కొట్టి తగ్గు 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 అంటే అగ్ని తగ్గుతుంది. ఓ, అంటే అంత పవర్ ఉంటుంది ఉమ్, సాయి నామంలో, అంత శక్తి ఉంటుంది అనమాట. ఉమ్, అందుకే ఏమాటి పంత్ సాయి సత్యత రాసిస్తున్నప్పుడు మరి మహల్సాపతి వస్తే యా సాయి అని అంటాడు. రైట్. ఆ సాయి అనేటువంటి పదము
లోనే ఒక ఒక శక్తి ఉంది. ఉమ్. అదొక మహా బీజాక్షరము, మంత్రాక్షరం అన్నమాట. అది ఆ, చాలా మంది తెలియదు. ఆ, కొన్ని పేర్లకు చాలా శక్తివంతంగా ఉంటాయండి. అవును అవును. ఆ పేర్లలోన మీరు ఈ అక్షరాలు బీజాక్షరాల్లోన అక్షరాల్లో కొన్ని మంత్రాల్లో ఓం మాత్రే ఇప్పుడు అవన్నీ మంత్రాలే కదా! మాటలే కదా! అవును అవును. అట్లాగే ఓం సాయి అనేటువంటి ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనేటి ఆ ఓం సాయి అంటే చాలు ఓంకారంలోనే సాయి. రైట్ అట్లా మనం ఓం సాయి, ఓం సాయి, ఓం సాయి అనుకోని కంట్రోల్ చేసుకోవాలి. రైట్. జ్ఞానం ఉంటే ఆవేశం రాదండి. ఆవేశం రాదు. జ్ఞానం లేకపోవడమే జ్ఞానం ఉన్నోళ్ళకి కూడా అయితే ఆవేశం ఎంత వస్తే జ్ఞానం ఉన్నా ఒక్కోసారి దానికి ఆవేశం వస్తుంది. మంచి రెమెడీ సాయినామం ఆహా! అన్నమాట. ఇక్కడ ఒకటి గుర్తించండి. మనం ఉమ్, ఎంత జ్ఞానవంతులైనా ఉమ్, ఉమ్. మన మైండ్‌ని హృదయము డామినేట్ చేస్తుంది. రైట్. మైండ్ ఏం చేస్తుంది? మైండ్ రీజనింగ్‌ని ఆలోచిస్తుంది. ఉమ్, ఇప్పుడు నేను నా భార్యను కొడితే, ఉమ్. ఆ ఆవేశంలో ఎక్కడైనా కంటికి తగిలితే, మళ్ళీ ఆస్పత్రికి పోతే లక్షలు ఖర్చవుతాయని మెదడు చెప్తుంది. హా, నిన్ను ఇట్లా అవమానించి కొడితే తప్ప నీ భార్య వినేది కొట్టు అని హృదయం చెప్తుంది. అంటే హృదయంలో అయ్యో. నీవంటే ఏమిటి? నిన్ను ఉమ్, ఇలా అవమానించింది. రైట్. మీ వంశాన్ని ఆమె ఇట్లా అన్నది. ఉమ్, ఆ ఉమ్, అంశం గొప్పది అనుకున్నది. కాబట్టి కొట్టు అని హృదయం చెప్తుంది. రైట్. సో, హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే సాయి తత్వం తెలిసి ఉండాలి. ఓకే. సాయిబాబా సహనం. రైట్. ఆ భావోద్వేగాలని కంట్రోల్ చేసుకునేటువంటి మహామంత్రం ఏంటంటే సాయి నామమే. ఓకే. సాయి నామ మంత్రోచ్చారణ అనేటువంటిది వాటిని తగ్గిస్తుంది. ఓకే. సో సాయినామం ఎంత గొప్పది. ఒకసారి కోపం వచ్చినప్పుడు మాట్లాడుకొని, అనుకొని చూసే ప్రయత్నం చేయండి. లేదా సాయి ఫోటోని చూడండి. అలా తీక్షణంగా ఖచ్చితంగా మార్పొస్తుంది. వస్తుందా లేదా? వచ్చిందా లేదా? కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మరి ఇలాంటి వీడియోస్ ఏం చేస్తారు? అందరికీ షేర్ చేయాలి తప్పకుండా. ముఖ్యంగా సాయిని విమర్శించే వాళ్ళకి ఈ వీడియోస్ చూసిన తర్వాత నిజమా కాదా అని వాళ్ళు కూడా ఒకసారి ప్రయత్నించే పని చేస్తారు. మరి ఇలాంటి వీడియోస్‌ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో సాయి విభూదికి ఉన్నటువంటి విశిష్టతని తెలుసుకుంటూ మొత్తం సాయి డివోటీస్ చాలా వరకు లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవటం, చాలా వరకు అసలు వైటే వేసుకోవటం చేస్తూ ఉంటారు. కారణం ఏంటి తెలుసుకుందాం. ఓకేనా? తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం చేసే ప్రతి పనిలో సాయి ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారు అన్న విషయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయడం మర్చిపోకండి. నమస్తే.